విద్యుత్ ఉద్యోగులు కార్మికులు సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఏపీజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో నంద్యాల జిల్లా ఎస్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలోని ఏపీఎస్పీఈ జేఏసీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి సతీష్ కుమార్ అధ్యక్షత వహించారు. సమావేశంలో ఏపీఎస్పీఈ జేఏసీ కమిటీ అధ్యక్షులు ఎస్ కృష్ణయ్య, రాష్ట్ర సభ్యుడు మహేశ్వర్ రెడ్డి, జేఏసీ ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ఎంఎల్ లక్ష్మీకాంత్ రెడ్డి, నంద్యాల జిల్లా జేఏసీ చైర్మన్ వినుకొండ కృపావరం, కన్వీనర్ ఎన్ఎల్ నారాయణరెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వంతో కార్మికుల సమస్యలపై పలు దఫాలుగా చర్చలు నిర్వహించడం ఇలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వహిస్తుందని, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేలా ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు దశల వారీగా ఉద్యమాలు చేపడుతున్నట్లుగా ప్రభుత్వానికి సూచించారు. కార్మికులు, ఉద్యోగుల విషయంలోని యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. యాజమాన్యం వివక్ష చూపుతూ కల్లబొల్లి మాటలతో కాలయాపన చేస్తోందని, మన సమస్యలు ప్రభుత్వానికి చేరకముందే మధ్యలోనే ఆపేస్తున్నారని, గత 15 నెలల్లో అనేకసార్లు ట్రాన్స్కో యాజమాన్యం ఇంధన స్పెషల్ కార్యదర్శి, విద్యుత్ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రాలు సమర్పించినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. నోటితో స్పందిస్తూ నొసలతోటి వెక్కిరించే ధోరణి చూపుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమస్యలు పరిష్కారానికి ముందడుగు వేయాలని, దానికి తగిన చర్యలు యాజమాన్యం తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఉద్యోగులు, కార్మికుల సహనం ఇంకా పరీక్షించవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులతో పాటుగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నేను రూమ్ లోకి వెళ్తే ఉన్నాం, గాలి లేదు, ఈయన ఉడకబెడతాం. ఇప్పుడే ఓకే, నా పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా జేఏసీ కన్వీనర్. ఈరోజు దాదాపుగా 2023 మా పిఆర్సీ అయిన తర్వాత, అగ్రిమెంట్ అయిన తర్వాత ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా, ఆ రోజు చేస్తామని చెప్పి పరిష్కారం కాకుండా దాదాపుగా 2.5 years నుంచి నెగోషియేషన్స్ ద్వారా మా రాష్ట్ర జేఏసీ నాయకులు, మేనేజ్మెంట్ అయితేనేమి ఎన్నోసార్లు, అఫీషియల్గా అయితేనేమి అన్అఫీషియల్గా అయితేనేమి ఎన్నోసార్లు కలవడం జరిగింది. ఎన్నిసార్లు కలిసినా కూడా చూస్తాం చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఎటువంటి ఆర్డర్స్ నోచుకునే సందర్భంలో రాష్ట్ర జేఏసీ నాయకులు అందరూ కూడా కూర్చొని ఏకతాటి పైన కూర్చొని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయం ఏమిటంటే, రేపు 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఈ 1 week ఒక దశల వారీగా ఒక కార్యాచరణ ప్రకటించడం జరిగింది. బ్లాక్ బ్యాడ్జెస్ అయితేనేమి, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ అయితేనేమి, రిలే హంగర్ స్ట్రైక్ అయితేనేమి, అదేవిధంగా జిల్లా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో లాస్ట్ గా ఒక ర్యాలీ నిర్వహించాలని చెప్పి తలపెట్టారు. ఆ కార్యక్రమాన్ని విస్తృతంగా మన కార్మికుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు నంద్యాల డివిజన్ లో నంద్యాల డివిజన్ జేఏసీ వారు జిల్లా జేఏసీ గారిని పిలిచి మరియు రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మీటింగ్ జిల్లా స్థాయి నాయకులతో పెడితే ఈ మీటింగ్ యొక్క ఆవశ్యకతను వాళ్ళు మన ఫీల్డ్ స్టాఫ్ కు తీసుకుపోయి వాళ్ళందరినీ కూడా మనం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం గురించి ఇప్పుడు అందరూ కలిసి మాట్లాడడం జరిగింది. కాబట్టి మేనేజ్మెంట్ యొక్క మొండి వైఖరి విడనాడి మీ ద్వారా మేనేజ్మెంట్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఒకసారి ఆలోచించి మీ యొక్క మొండి వైఖరిని విడనాడి మా కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించి, ఎందుకంటే మా కార్మికుల యొక్క సమస్యలు పెద్ద ఆర్థికంతో కూడుకున్న సమస్యలు కాదు. కాబట్టి ఖచ్చితంగా కూడా మా కార్మికుల సమస్యలు పరిష్కరించి, ఎందుకంటే నిరంతరం 24 hours పనిచేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి పేరు తెస్తున్నారు. ఎన్నో అవార్డులు వస్తున్నాయి రాష్ట్రానికి, అన్ని వస్తున్నాయి, కానీ కార్మికులకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఈ నిర్ణయానికి మా రాష్ట్ర జేఏసీ నాయకులు, మా జిల్లా జేఏసీ నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దాన్ని ఈరోజు డివిజన్ లెవెల్లో ఇక్కడ ఈ మీటింగ్ ద్వారా కిందికి తీసుకుపోతున్నాం. మిగతా విషయాలు మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు కృష్ణయ్య గారు మాట్లాడి చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా అది జరగడం లేదు. అదే మాదిరిగా ఇంజనీర్స్ కి మాకు ఏదైతే పిఆర్సీ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉందో, మాకు ఆ విధంగా జరుగుతూ ఉన్నటువంటి దాన్ని 2022లో రావాల్సినటువంటి దాన్ని 2023లో 2,59,895 రూపాయలకు పైన ఉన్నటువంటి దాన్ని కోత పెట్టి పీపీ పేరు మీద పక్కన పెట్టి ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ పీపీలో పెట్టారు.
అక్కడికే కట్ ఆఫ్ చేశారు. మరి ఇదెక్కడి న్యాయమని అడిగితే రకరకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మరి ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. మేము ఏదైతే సంవత్సరానికి 30 రోజులు ఈఎల్ ఎన్కాష్మెంట్లు ఉంటే 15 రోజులు మేము ఆ సంవత్సరంలో అమ్ముకొని డబ్బు తీసుకుంటాం, 15 రోజులు అట్టే ఎత్తి పెట్టుకుంటాం. ఎప్పటికంటే పదవీ విరమణప్పుడు మాకు అది ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ఎత్తి పెట్టుకుంటే దానిని 300 రోజులు కూడా ఏదైతే మాకు 2,59,895 రూపాయలు పైబడి ఉందో దానిని మాకు పీపీని కూడా దీంట్లో ఇవ్వాలి. మా డబ్బులు మాకు ఇవ్వాలి. మేము బ్యాంకులో పెట్టుకున్నట్టుగా ఆర్డీలో పెట్టుకున్నట్టుగా మేము 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఎత్తి పెట్టుకున్నట్టు ఇవ్వాలి అంటే న్యాయమే, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి 11/1/2024 తారీఖున గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో అన్ని మేనేజ్మెంట్లు అంగీకరించి ఏపీఎస్సీబీ లీవ్ రెగ్యులేషన్ ప్రకారం ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చి ఈ రోజు కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితులలో మేము తప్పని పరిస్థితుల్లో దశల వారీ ఆందోళన కార్యక్రమం తీసుకుని రోడ్డు మీదకి రావాల్సి వచ్చినది. అది కూడా షార్ట్ టర్మ్ మాత్రమే పెట్టాం. 15 నుంచి 22వ తారీఖు వరకు మాత్రమే పెట్టాము. 22వ తారీఖు లోపల మేనేజ్మెంట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కలగ చేసుకొని మా న్యాయమైన కోరికలు, న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతారని తప్పక ఆశిస్తున్నాం. అలాంటి పరిస్థితులకు దాటిపోతే 22వ తారీఖు లోపల మా సమస్యలు పరిష్కారం కాకపోతే 23వ తారీఖున రాష్ట్ర జేఏసీని పిలిపించి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజే మేము తదుపరి కార్యాచరణ రూపొందించబడుతుంది. ఆ రోజు జరుగుతున్న విద్యుత్ సంస్థలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలన్నీ కూడా మీ దృష్టికి మీడియా దృష్టికి తీసుకొస్తామని మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.